హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే పిల్లలకి మనం స్నాక్ ఐటమ్స్ చేస్తాం కదా, దాని ప్లేస్లో అయితే నేను హెల్దీ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది పిల్లలకే కాదు పెద్దవారికి కూడా చాలా మంచిది. మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. మనకి హెయిర్ లాస్ ఉంటుంది కదా, దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికైతే నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసింది. సో అది యాడ్ చేసిన తర్వాత 1 కప్పున్నర వరకు కూడా బాదం అయితే తీసుకున్నానండి. ఈ బాదాన్ని కొంచెం రోస్ట్ చేస్తున్నాను. సో ఎక్కువ అవసరం లేదండి, కొంచెం కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి. మనం 1 కప్ అనేది కొలత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట క్వాంటిటీకి. కొంచెం బాదం అయితే నేను ఎక్కువ వేసుకున్నాను. సో ఇంట్లో ఏముంటే నట్స్ అవి వేసుకోవచ్చండి, ఏ సీడ్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా దగ్గర అవైలబిలిటీలో ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా హెల్దీవేనండి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా యాడ్ చేశాను, అలాగే పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి. దీని తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, అదేవిధంగా చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఫైనల్గా అయితే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అన్నవి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదండి. ఇవి కొంతమందికి ఎవరికైతే పడదో వాళ్ళకి స్కిప్ చేయండి. మిగతా అన్నీ కూడా చాలా హెల్దీ అనమాట, అందరికీ కూడా పడుతుంది, పిల్లలకి కూడా చాలా మంచిది. నేను ఈ అవిసె గింజలు ఎందుకు యాడ్ చేశానంటే, మెయిన్గా మనకి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మనకి బోన్స్కి కూడా చాలా మంచిదండి. ఇది డైలీ లైఫ్లో తినలేం కాబట్టి ఇలా లడ్డూ రూపంలో తింటే మంచిదని చెప్పేసి నేను దీంట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్వీట్నెస్ కోసం నేను కిస్మిస్ అయితే 1.5 కప్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనము ఈ డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో డేట్స్తో పాటు నేను ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్లో అయితే డేట్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా వేసి ఇలా దోరగా అయితే వేపుకోవాలండి. నాకు కాజు అయితే కలర్ చేంజ్ అయింది కదా, సో ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకు ఆ వేడికి అన్నీ కూడా మంచిగా రోస్ట్ అవుతాయి. సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారినాక మనము మిక్సీ పట్టుకోవడమే. నేను ఖర్జూరం కూడా సీడ్స్ అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది మిక్సీ పట్టినాక లాస్ట్లో వీటిని కూడా మిక్సీ పట్టుకుంటాను. సో ముందైతే ఇది చల్లారిపోయిందండి. దీంట్లో నుంచి ఏంటంటే నేను ఒక 2 టైమ్స్ వరకు కూడా తీసుకొని పడుతున్నాను. మనం ఏంటంటే మెత్తగా పౌడర్ చేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారండి. అంటే మా బాబుకు 4 ఇయర్స్ అనమాట. పప్పులు వస్తే వదిలేస్తాడని చెప్పేసి నేనైతే ఎక్కువగా బ్లెండ్ చేసుకుంటున్నాడు. మీరైతే నార్మల్గా కోర్సుగా బ్లెండ్ చేసుకుని సరిపోతుంది. నేనైతే 2 టైమ్స్ పట్టింది నాకు. కొంచెం కొంచెం తీసుకుని అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. మధ్యలో అయితే కదుపుతూ ఉండాలండి, లేకపోతే ఈ బాదం పప్పులు ఇవన్నీ కూడా అడుగున అలా పప్పులు ఉండిపోతాయి. సో కొంచెం ఓపిక్గా మనం ఏంటంటే వాటిని కదుపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. సో ఒకసారి అయితే అయిపోయిందండి. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా నేను పట్టేసుకుంటున్నాను, రిమైనింగ్ ఉన్నదంతా కూడా. ఏం లేదండి, పిల్లలకి మనకి ఈవినింగ్ స్నాక్ ఇవ్వడానికైనా అలాగే కాకుండా లంచ్ బాక్స్లో పెట్టినా సరే ఈ లడ్డూని అయితే మంచిగా తింటారు. మెయిన్గా మన హస్బెండ్స్ లంచ్ బాక్స్లో పెట్టుకున్న, అలాగే మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకున్న రోజుకొకటి చాలా మంచిదండి. సో ఇదంతా కూడా నేను ఒక దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను స్వీట్నెస్ కోసం ఏం చేస్తున్నానంటే ఖర్జూర ఇది ఉందండి, ఇదంతా కూడా సీడ్స్ తీసేసి వేసుకున్నాను. ఇదైతే 1.5 కప్ వరకు వచ్చింది, ఫుల్గా 2 కప్స్ కాదు కానీ 1.5 కప్ వరకు వచ్చింది. సో ఇది ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత నేను బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం ఎందుకంటే మనకి వీటితో అంత స్వీట్ అయితే ఉండదు, కొంచెం బెల్లం పడితేనే స్వీట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. దీన్ని లాస్ట్లో వేసి ఒకసారి తిప్పేసి ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఇదంతా బ్లెండ్ చేసిందంతా కూడా పెట్టానండి. ఎందుకంటే ఇది గట్టిగా దగ్గరికి అయిపోతుంది మనం బ్లెండ్ చేయగానే. సో మనకి ఆ పౌడర్కి మొత్తం కూడా చుట్టుకోవడానికి అంత ఈజీగా ఉండదు. సో అందుకే మనం స్టవ్ మీద ఒకసారి పెట్టామంటే కొంచెం లూజ్గా అవుతుంది. సో నెయ్యి కూడా వేస్తాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. అప్పుడు మనం ఈ మిక్సీ పట్టిన పౌడర్ అంతా కూడా వేసేసి ఒకసారి స్టవ్ మీద ఉంచి ఒకసారి మిక్స్ చేసేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ బౌల్లో వేసేసుకొని చేతితో బాగా కలుపుకోవాలండి. నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేసుకుంటే మనకి ఈజీగా కలవడానికి ఉంటుంది. సో ఉండలు కూడా చుట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చేతులతో గట్టిగా మనం ఏంటంటే బెల్లము అలాగే ఖర్జూరం కదండి, అది థిక్గా ఉంటుంది పేస్ట్ లాగా, దాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పౌడర్కి మొత్తం పట్టే వరకు కూడా మనము చక్కగా ఇలాగా కొంచెం చల్లారనివ్వండి. చల్లారినాక కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయినాకైతే మనకి ఇలా లడ్డు అయితే వచ్చేస్తుంది. మా బాబు వచ్చేలోపు సర్లే వాడికి టేస్ట్ చూపించమని అడుగుతుంటే ఇచ్చాను. తింటాడా లేదా అనుకున్నాను కానీ తిన్నాడండి, స్వీట్గా ఉంది కాబట్టి. ఇది స్వీట్ లేకపోతే తినలేరండి, ఎందుకంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ అని ఇవన్నీ వేసాం కదా, ఆ టేస్ట్ పిల్లలకి నచ్చదు. కొంచెం బెల్లం వేస్తే కనుక స్వీట్నెస్ ఉంటుంది కదా, దానికైతే మంచిగా తింటారు. సో ఇది పెద్దలకైనా పిల్లలకైనా అందరికీ కూడా హెల్దీ అండి. సో మనం ఏదైనా స్నాక్ ఐటెం చేసుకునే బదులు ఇది తింటే కనుక చాలా మంచిది డేకి ఒకటైతే. సో నేనైతే ఈరోజు అయితే ఇలాగైతే హెల్దీ లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. అందరికైతే ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.